నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గమినిలో 114వ రోజు ప్రవచనం. 114 15 నేను 113 అని చెప్పినట్టు గుర్తున్నా నాకు. ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. 115 కానీ నేను 113 అని చెప్పాను. అయితే ఒకసారి క్షమించాలి. నేను 114, ఇవాళ 115. 115వ రోజు ప్రవచనం. మనం మొన్న ఎప్పుడో 111 చెప్పామమ్మా. ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి ఇది ప్రవచనం అయ్యే లోపల మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకుందాం. 115 ప్రవచనం మనము కాళహస్తీశ్వర ఆ చలది ఏమి కట్టిందండి. ప్రాకారాలేనా, నర్తనశాలలేనా, ఉపాహార మంటపాలేనా, భోగ మంటపాలేనా, అంత ప్రదక్షిణ వీధులేనా, మేడలేనా, అంతఃపురాలేనా, కక్ష్యాంతరములు అంటే గదులు, గవాక్షములు అంటే మన కిటికీలు, జాలకములు, ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్యుడికి, సూర్యుడికి, విష్ణుమూర్తికి, అమ్మవారికి, జ్ఞానప్రసూనాంబకి పులులు, ఏమి ఆ కట్టి ఊరుకుందే. శ్రద్ధ చూడండి. ఎప్పటికప్పుడు ఇటు వెళ్ళడం, అక్కడ గాలికి పాపం దిగుతుంది ఉంటుందనే పాపం. అది దారం అంటే మీరు చూడండి ఏముందండి, సాలెపురుగు అండి. అది ఎట్లా ఉంటుంది, ఇలా గాలి వేస్తే దిగిపోతుంది, మళ్ళీ వెళ్ళి దాన్ని ముడేస్తుంది. ఈ లోపల ఏదో జారిపోయింది, అది ముడేస్తుంది. అలా అసలు చీరుబడి లేకుండా ఉంది. శివుడు దాన్ని పరీక్షిస్తే ఆ లలాటాక్షుడు, ఆ నిటలాక్షుడు, ఆ పదం అండి అంటే నిప్పు గంటివాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ దీపాన్ని ప్రజ్వలింపజేశాడు. అది అంటుకుంది. ఏముంది, ఒక దారం అంటుకునేటప్పుడు చాలు బూడి కళ్ళు ఎదురకుండా బూడి దిగిపోయింది. గుండె 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 జారిపోయి కళ అండి. అస్సలు ఆ భక్తి భక్తి పరాకాష్ట. కష్టపడి అప్పుడు అది అనుకుంటుంది మనసులో, ఆ శ్రీ సాలిపరుగు లూత. అందుకే ఏ వేదంబు పఠించెలూత. ఆ భగవత్ సాక్షాత్కారానికి, భగవత్ సాయుధ్యానికి ఏమిటయ్యే అర్హత అని రాశారు. ఏ వేదంబు పఠి. కొంతమంది ఒక పోగు మెళ్ళలో వేసుకుని అంత అహంకారం అండి. నేను వీడి పక్కన కూర్చోను, నేను వాడి ఇంట్లో తిన్ను, నేను ఇంట్లోకి వచ్చాను, నేను ఇచ్చాను. వారి నాయన ఏమి అహంకారం రా బాబు. ఏమిటయ్యా అంటే నీకు ఎక్స్ట్రా ఒక పోగు, మరి దీనికి సంబంధించినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావా? మిగతా వాళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారని నేను చూస్తాను. ఏ వేదంబు పఠించలుత. ఈ వేదములు చదివిందా? కాబట్టి దానికి రాదా మోక్షం. ఇప్పుడు చెప్పమ్మా. కందపద్యం. పాప బాధపడుతుంది ఆ స్త్రీ.
ఇది పెక్కేడులు పట్టే. ఇది కట్టడానికి నాకు ఎన్నేళ్లు పట్టింది, ఎన్నేళ్లు పట్టింది. సదనంబులు కట్టనా శంభుని కొరకు ఈ సదనములు, ఈ ఇంట్లు కట్టడానికి నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది. అటువంటిది తుది కుమ్మరికొక ఏడును గుదికొక పెట్టను ఇది సామెత. కుమ్మరికి ఒక తయారు చేయడానికి ఒక ఏడు పట్టింది. అది కొండ, ఇంకోటి ఒక గుదియ అంటే ఒక ఇనప కర్ర, ఇనప బాండ. దీన్ని వీడు తయారు చేసిన ఆ కొండని పగలగొట్టడానికి దానికి ఎంతసేపు పట్టింది? కుమ్మరికి ఒక ఏడు పట్టే గుదియకు ఒక పెట్ట, ఒకే దెబ్బ. పెట్ట అంటే ఒకే దెబ్బతో మొక్కలు. ఇది సామెత అనమాట. కుమ్మరికి ఒక ఏడు, గుదియకు ఒక పెట్ట అన్నమాట. సరి వచ్చి వాడికి 1 సంవత్సరం పట్టింది ఇది తయారు చేయడానికి. ఆ మట్టి కలుపుకొని, మట్టి దానికి వచ్చిన తర్వాత దాన్ని తిప్పి, దాన్ని ఎండబెట్టి, దాని మీద డిజైన్ పెట్టి ఇన్ని చేశాడు. ఏదో ఇనప కర్ర పాటి పని కొట్టాడు. ఒకే దెబ్బకి ముక్కలు. నిజంగా నాకు ఎన్నేళ్లు పట్టింది శంభుని కొరకు. అది అసలు దీన్ని ఎందుకు కట్టానంటే నేను నా కోసం కాదు, ఎంత ఒక్క క్షణంలో నాశనం అయిపోయింది. ఆహా చెంబకమాల ఇక ఇప్పుడు నిర్ణయించుకోండి. ముందర ఆవేదంలోంచి ఇప్పుడు పుడుతోంది. కట్ట అంటే అయ్యో 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 అని కట్ట. నేను ప్రయాసమున కట్టిన కాల్చే దీపం. ఈ దీపం నేను ఎంతో ఆయాసపడి, ఎంతో శ్రమపడి కట్టినటువంటి వీటిని కాల్చి, ఈ దీపం కాల్చేసి అనుకొని బాధపడాలి. మీరు దక్షయజ్ఞంలో చూశారు, శివద్రోహం, శివ నింద ఎవరైనా చేశాడు అనుకోండి, ఏం చెప్పారు? మనం భాగవతంలో చెప్పాడు, వాడి నాయకు చీరేమని. నువ్వు చీరలేవు, నువ్వు చీరుకో, ఎందుకంటే నువ్వు అది విన్నావు. అది చేయలేవు. వెంటనే సచేల స్నానం అంటే ఉన్న బట్టలతోనే స్నానం చేశాడు. అందుకే ఆవిడ గొప్ప ఆత్మాహుతి చేసేసుకున్నాడు. ఎవరు? సతీదేవి. ఎందుకంటే శివనింద వింది ఆవిడ. శివనింద వినటం పాపాన్ని, అనటం సంగతి దేవుడు ఎరుగు. కాబట్టి అసలు నువ్వు వినకూడదు, వాడితో నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. వీడు శివాపరాధం చేసింది దీపం. ఇప్పుడు ఒకటే మార్గం, వీరశైవం అన్నమాట. శివాపరాధం చేసిన వాడి మీద పగ తీర్చుకోవాలి లేదా చచ్చిపోవాలి. ఈ దీపాన్ని నేను మింగేస్తానంట. ఏది? ఇంత ఇది కట్టినటువంటి దాన్ని బుగ్గిప్పాలు చేసిన దీపాన్ని ఇది మింగగలరా? నేను మింగేస్తాను. మింగలేదు, నేను చచ్చిపోను, నేను ఆత్మహత్య చేశాను. ఇంకా ఈ శరీరం మీద మోహం ఏమిటి సాధించాలి? బతికి మోక్షం ఊరికే రాదండి. అదే ఊరికి వచ్చింది. మనకు ఉందండి, శివుడికి ఏదో కట్టాము, అది పోయింది. అదే పోయిందిలే. మీకు శివరహస్యంలో కథ చెప్తాను. ఈ కథ నేను నాగేశ్వరరావు కలిసి విన్నాం. నాగేశ్వరరావు, నువ్వు నేను ఉంటే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తావు? ఏమిటంటే కథ చాలా చిన్న కథ. ఒక అతను ఏం చేస్తున్నా అంటే మారేడు దళాలు రోజు శివుడికి అర్పిస్తాడు. అయితే అతను ఉన్న చోట మారేడు దళాలు దొరకవు. అందుకని అతను ఏం చేస్తాడు, ఒక ఊరికి వెళ్ళి మారేడు దళాలన్నీ తెచ్చుకుని ఒక కుండలో పెట్టుకుని, ఇప్పుడు అప్పుడు ఫ్రిడ్జ్ లేదుగా, పైగా మారేడు దళాలకున్న లక్షణం ఏంటి? అది ఎండిపోయినా మనం వాడచ్చు. తులసి దళము 7 రోజులు వాడచ్చు, లేదా కొంతమంది 3 రోజులు అంటారు.
మారేడు దళం అది బాగా ఎండిపోయి ముక్కలు ముక్కలు అయిపోయినా ముక్కలు వేసేయచ్చు, దానికి తప్పేమీ లేదు. కాబట్టి కుండలో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటుంది. శివుడు పరీక్షించాలనుకుంటుంది. వచ్చాడు ఆయన, తస్కరాయ నమో నమః, ఒక దొంగ రూపంలో వచ్చాడు. ఈ కొండ పట్టుకోతాడు, చూశాడు, కొండ పట్టుకోవాలి. ఎప్పుడేదో కొండ పట్టుకెళ్తాను, ఈ కొండలో ఏదో దాచిపెట్టాడు అనుకుంటున్నాడు ఆ దొంగ. నేను తీసుకుని వెళ్ళాల్సింది, నా ప్రాణం తీసుకో, నా ప్రాణం తీసేసి చూడు, నా దగ్గర ఏమి ఆస్తి లేవు, అదొకటే. ఎందుకు వద్దంటున్నావు? ఏమి లేవురా నాకు ఇవ్వాలి ఆకులు. ఆకుల కోసం నువ్వు ప్రాణం ఇస్తావా? నేను నమ్మను. ఇందులో ఏదో పెట్టు, లేదా ఈ ఆకుల్లో ఏదో మహిమ ఉంది అన్నాడు. నిజంగా అందులో ఏ మహిమ లేదు. ఆకులు శివుడికి ఇష్టం. ఈయన శివుడు కాళ్ళు కట్టుబెట్టాడు, తన్నించాడు శివుడు. ఆయన అడ్డుపడ్డాడు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కత్తి తీశాడు, నువ్వు ఏమైనా తిన్నాను, నేను మాత్రం కొండే ఉన్నాను. పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? ఎటువంటి కాళ్ళు? బ్రహ్మాది దేవతలు కూడా శివానంద లహరి చెప్పారు, అయ్యా నీ దైవలో నాకు నీ పాదాలు కనిపిస్తే నమస్కారం పెట్టుకోలేను అన్నయ్య. నేను ఏమిటయ్యా ఎందుకు పెట్టుకోలేమంటే, అది ఆ బ్రహ్మాది దేవతలందరూ రోజు మొగుటాలు పడ్డాయి. వాళ్ళు ఆ మగుటము కాంతుల్లో నీ అసలు ఆ కవర్నమెంట్లో నీకు పాదాలు కనిపించట్లే. బ్రహ్మ ఇంద్రుడు ఇంద్రుడు ఎదురు దిగుడు వాళ్ళు ఆ దేవతలు అందరూ నీ పాదాలు కనిపిస్తే కదా. అటువంటి ఎలా చూస్తే ఆయన శివుడే. గుండె మీద చేసుకుని చెప్పండి, మనం ఆ పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, ఎవడో నీ ప్రాణం తీసేస్తాను ఈ మారేడు దళం కోసం అంటే, మనం మారేడు దళం కోసం ప్రాణం ఇస్తామా? వెంటనే మనకి మనం ఏం చెప్తాం సార్, దేవుడికి మారేడు దళం వేస్తున్నా పుణ్యమా, దేవుడు మనం మానసికంగా ఇచ్చేద్దాం. మనకి చావు తిండి చెట్లు ఎక్కువండి, మామూలు తిండి చెట్ల కంటే చావు తిండి చెట్లు ఎక్కువ. మామూలు తెలివితేటల కంటే మనకి ఏ తెలివితేటలు ఎక్కువ, అది తెలివితేటలు. అందుకని మనం ఏం చేస్తాం, మారేడు దళం కోసం ప్రాణం ఇస్తాం ఏంటి అంటాం. అని మరి మనకి మోక్షం ఎందుకు వస్తుంది చెప్పండి, ఎందుకు రావాలి చెప్పండి? మనకి ఆ భక్తి ఉందా? మూఢభక్తి అనుకుంటాం అన్నిటి, కానీ మూఢభక్తి రావడం చాలా కష్టం అండి. ఎన్నో జన్మలు ఈ తపస్సు చేయగా అదిగో ఆ మూఢభక్తి వస్తుంది. ఊరికే వస్తుందంటారా? కట్ట నాది కాల్చేసింది దీపం, నేనేం చేస్తానో తెలుసా అని ఇంతటపడి దీన్ని మృంగక ఇంత పని చేసినటువంటి ఈ దీపాన్ని మింగేయకపోతే వృధా వసించిన నా కోపం పోతుందా? దీన్ని మింగకుండా నీ బతికితే నా కోపం పోతుందా? పోతుంది. దీన్ని మింగేస్తా అంతే. దానికి తెలియదు అంటారా? దాన్ని అది మింగలేదని దానికి తెలియదు అంటారా? తెలుసు. అయితే ఈ మింగే ప్రాసెస్ లో ప్రాణం పోయింది, పోనీ ప్రాణం పోతే పోనీ అంతే. అమ్మ అటమటమైన జీవనం, అది అటమటం అంటే జీవితం నాశనం, వ్యర్థమైంది. నాలుగు కష్టపడింది, ఇది వ్యర్థం లేదు. అటమటమైన జీవితమును చాలు, నా వ్యర్థం అయిపోయింది నా జీవితం. ఇక జీవితం మీద మోహం చాలు అంటే దానికి తెలుసు, దీన్ని మింగేస్తాను అనుకుంటుంది, కానీ దీన్ని వేస్తే నేను చనిపోతానని తెలుసు. చాలు ఇక మోహం, ఈ దేహం మీద మోహం చాలు అని అంచు ఉత్కట గతి దీపికానల శిఖ విసరంబులన్ ఆ దీపము నుంచి వచ్చిన శిఖలు అంటే ఇట్లా పైకి వస్తుంది శిఖలు.
ఆ శిఖనములు త్రాగటానికి వెళ్ళిపోయింది. ఆహా, ఇప్పుడు కానాల శిఖరం తాగటానికి వెళ్ళిపోయింది. అది అంటే వీరశైవంలో అయితే నువ్వు పగ తీర్చుకో, లేదా ప్రాణం ఇచ్చు. ఇక్కడతో ఎన్నది మరి 102 కదా, 101 అయిపోయింది. 102 దగ్గర ఆపదు చెప్పు. ఎందుకంటే ఇక్కడ కూడా తాగపోయేటప్పటికి ఏం జరిగిందంటే ఎందుకే వచ్చింది. దేవోత్తంసుడు, దేవతల్లో కల్లా ఉత్తముడు, దేవదేవుడు, మహాదేవుడు, భక్తవత్సలుడు. భక్తులంటే ఎంతో ప్రేమ. భక్తవత్సలుడు, చిత్తేశ స్వభావుండు. చిత్తేశ స్వభావుండు ఆయన ఎవరయ్యా అంటే నీ హృదయముల్లో నివసించేటువంటి వాడు. చిత్తేశ స్వభావుడు, నీ చిత్తములందు నిరంతరము నివసించేటువంటి వాడు. గౌరీ వామాంగుడు, గౌరీ వామాంగుడు, ఆ గౌరీదేవిని తన ఎడమ భాగమంతా ఇచ్చేసినటువంటి వాడు శంకరుడు. గౌరీని వామ భాగం ఉంచుకున్నవాడు కాదు, అర్ధనారీశ్వరుడు వచ్చేసాడు అక్కడికి. వచ్చి శంకరుడు, శం కరోతి శంకర, శం అంటే శుభములు, శుభములు చేసేటువంటి వాడు అందరికి. అటువంటి వాడు దయామూర్తి. దయామూర్తి, ఆ దయ ఒక దయ ఇలా ఆకారం ధారిస్తే ఎలా ఉంటుందంటే ఆ మహాదేవుడు లాగా. దేవోత్తముడు గౌరీ వామానుడు ఆయన. దయామూర్తి పోవన్ కెంగేలునన్ అది కెంగేలు. కెంగేలు అంటే ఎర్రని చేతితో, అరచేతులు ఎర్రగా ఉండే మంచి హిమోగ్లోబిన్ ఉన్నట్టు లెక్క. కెంగేలు ఆ చావటానికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పురుగు అంటంలో అంత చిన్న జీవిని పట్టుకున్నాడు ఆయన. ఆహా, ఏమి దాని జన్మ. సాక్షాత్తు ఆ మహాదేవుడి స్పర్శ లభించింది. ఒక మహాభక్తుడి స్పర్శ లభించడానికే మనం ఎన్నో ఏళ్ళు తపస్సు చేయాలని. ఎందుకంటే ఆ స్పర్శతో మన జన్మ ధన్యమైంది. అటువంటిది ఆ మహాదేవుడి స్పర్శ అండి. పురుగును పట్టి ఇలా పట్టుకుని తగున్ చాలు నీ సద్భక్తికి మెచ్చుతుంది. నీ భక్తికి నేను మెచ్చుకున్నానమ్మా, ఓ సాలెపురుగా, ఓ స్త్రీ, ఓ లోత అన్నాడు. నీవే అర్థమును నన్ను వేడదో దాని చెప్పుమా. నావుడు నీకేం కావాలో చెప్పమ్మా అనేటప్పటికీ అది అడుగుతాం. అది ఏమడుగుతుందో మనం చాలు. మహాదేవుడి దయ వల్ల ఇవాళ కార్తీక శుద్ధ షష్ఠి, అదే బహుళ షష్ఠి, ఇవాళ బృహస్పతి వారనాడు ఆ మహాదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అంతేకాకుండా నేనేమనుకుంటున్నానంటే రేపు శివపరివారం చేయబోయేటువంటి ఈ షష్ఠి పూర్తానికి ముందరే మహాదేవుడు వచ్చాడేమో అని అనిపిస్తుంది. ఇవాళే మహాదేవుడు వచ్చేసాడు. వాళ్ళందరూ రేపు వస్తారు, కానీ మహాదేవుడు ఇవాళ్లే వచ్చేసాడు. వచ్చి సాలెపురుగ్గా ఉన్నటువంటి నన్ను పట్టుకు. అయితే దానికి ఉన్నంత భక్తి నాకు లేదు. దానికి ఉన్నంత భక్తి నాకు లేదు. భవిష్యత్తులో వస్తుందని కూడా నేను, కానీ ఆ మహాదేవుడి దేవలో వస్తే మాత్రం ఎటువంటి భక్తి రావాలంటే ఆ మహాదేవుడి కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలే. తృణప్రాయం అంటే తృణప్రాయం కూడా కాదు, దీని మీద పడిన ఒక మట్టిని వదిలేసినట్టు. ఇది శివుడి కోసం శివారాధన.
అటువంటి బుద్ధి వస్తే రాకపోతే కనీసం ఇటువంటి చెప్పుకునే భాగ్యం అన్నా వచ్చింది. అయ్యా, ఈ వింటున్న వాళ్ళందరికీ కూడా స్వయంగా నేనే ఆహ్వానిస్తున్నాను. గురువు గారి ఇంట్లో కార్యక్రమానికి, తండ్రి ఇంట్లో కార్యక్రమానికి, రాజుగారి ఇంట్లో కార్యక్రమానికి, శుభుడు అంటే మంచి మిత్రుడింట్లో కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానాలు అయినా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు వచ్చి పరమ గురు వారి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులు కావాల్సిందిగా మహాదేవుని రామచరిత ఆ రాముణ్ణి చూస్తూ వీళ్ళిద్దరు కలిపేస్తున్నారు. లక్ష్మణుడు గుహుడు చెప్తారు. బై దినకర్ కుల విటపు కుటారి కుమతి కీన్హ సబ విశ్వదుకారి భయ విషాదు విషాదహి భాయి రామసియా మహి సయన నిహారి బోలే లకన మధు మృదుబాణి జ్ఞాన విరాగ భగతి రససాని కాహునకు సుఖ దుఃఖ करदाता निज कृत कर्म भोग सब प्राता जोग वियोग भोग बल मंदा हित अनहित मध्यम भ्रम फंदा जनमु मरणु जह लगी जग जालु संपत्ति विपति करम अरुकालु धरणी दामुदनु कुल परिवार सरगु नरकु जहाँ लगी व्यवहार देखियो सुनिया गुनिया मन माही मोह मूल परमारधु नाही కైకేయి సూర్యవంశం అనే వృక్షమునకు గొడ్డలి అయినది. కైకేయి సూర్యవంశం అనేటువంటి ఒక మహావృక్షానికి గొడ్డలి పెట్టయిపోయింది. ఆ దుర్బుద్ధి ప్రపంచముని దుఃఖమున ముంచినది. ఆవిడ యొక్క దుర్బుద్ధి ప్రపంచాన్ని దుఃఖాన్ని ముంచింది. సీతారాములు నేలపై పండుకొని ఉండుట నిషాదరాజుకు మిక్కిలి విషాదమును కలిగించింది. ఆ సీతారాములు నేల మీద పడుకోవడం ఆ నిషాదరాజుకి చాలా దుఃఖాన్ని కలిగించి మాటలన్నీ అంటున్నారు. అప్పుడు కానీ రామచరిత మనసులో లక్ష్మణుడు చాలా గొప్పవాడు. వాల్మీకి లక్ష్మణుడు బాగా కోపదారు, చాలా కోపదారు. వాల్మీకి ఇప్పుడు మనం ఇంత పూర్వం చూసుకోండి, కడుపు రగిలిపోయింది. తండ్రిని జైల్లో పెట్టినప్పుడు కారాగారంలో వేసేస్తాను. కౌశల్య కూడా నాన్న ఇదేదో ఆలోచించాడు, కానీ ఈయన రామచరిత మాసంలో లక్ష్మణుడు అలా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. చూశారు లక్ష్మణుడు జ్ఞాన భక్తి వైరాగ్యములతో కలిపినటువంటి మాటలు మాట్లాడాడు. అది చాలా ముఖ్యమండి. అంటే మీకు మళ్ళీ మీరు వెంటనే ఇందులో ఏది అంటే నేను పక్కన ఉన్నానా నేను చూడటానికి. వాల్మీకి రామాయణము ప్రమాణము అని తీసుకున్నప్పటికీ బహుశా ఈయనకి అలా లక్ష్మణుడు మాట్లాడటం తులసీదాస్ గారికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. అందుకని ఆయన మార్చి ఉండి ఉండవచ్చు కూడా, తప్పేం లేదు అందులో. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హిమక్క గురించి అమ్మాయి చాలా నెమ్మదిగా మాట్లాడు. ఒకానొక సందర్భంలో ఆవిడ గట్టిగా మాట్లాడి అనుకుందాం, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. అందుకని నేను ఇప్పుడు ఆవిడ గురించి రాసేటప్పుడు నేను ఎలా చేస్తాను, ఆవిడ కోప ప్రదర్శనని కూడా బాధగా చెప్పి ఆ బాధను కూడా ఆవిడ ఎంతో సహనంతో
అదే మాట ఎవరు అదే మాట నేను ఇంకొక విధంగా చెప్తాను అనమాట. పచ్చి చూస్తావు మాల పైన ఒక డోర్ ఉన్నారా? అది బాగా గుర్తుపెట్టు. అది సోదరా ఒకరి సుఖములకు కానీ దుఃఖములకు అది చాలా లక్ష్మణుడు చాలా గొప్ప మాట్లాడు. నాన్న సోదర, ఒకరి సుఖానికి ఇంకొకరి దుఃఖానికి ఇంకొకరు కారణము కాదు. ప్రతి వ్యక్తి తన కర్మఫలమును తానే ఇది అనుభవించవలెను. చాలా గొప్ప మాట అండి. ఒక్కటి మనకు గుర్తుంటే మన సుఖానికి మన దుఃఖానికి ఇంకోడు కారణము కాదు. మరి ఎవరు నువ్వు కారణము? నువ్వు చేసుకున్న కర్మయే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నా ఉదాహరణ మళ్ళీ ఇంకోటి. మొన్న యాగం చేస్తున్నాను, నేను పరమానందాన్ని అనుభవిస్తున్నాను. చక్కగా ఆ బ్రహ్మాని అందరు దేవతలు రావటం అంతా అనుభవంలోకి వస్తుంది. ఏదో భ్రమం ఏదో జరుగుతుంది, కానీ ఆనందంలో ఉంది. వెంటనే నేను చేసినటువంటి పాపం ఒక రూపంలో వారు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు. అప్పటికప్పుడు నాకు ఇప్పుడున్నంత బుద్ధి లేదు, వెంటనే నేను అరిచేసాను. కాబట్టి ఆయన కారణము కాదు ఇప్పుడు అన్నాడు. కానీ అది వెంటనే వస్తే అయిపోయింది కొంచెం. కాబట్టి ఇవాళ నిన్ను ఎవరన్నా అవమానించారంటే వాడి మీద నువ్వు ద్వేషం పెంచుకోకల్లా. నువ్వు చేసిన పాపం ఆ రూపంలో వచ్చింది. అలాగే ఒకడు నిన్ను సన్మానం చేశాడు, నువ్వు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరు నా ఎదుర్కొన్నా ఉన్నారు. హిమ్మక్క తీసుకొచ్చి ఒక పూలమాల వేసింది. అబ్బా హిమ్మక్కకి నేనంటే ఎంత ఇష్టం అని నేను ఆమెను పైకి ఎక్కవ బ్రహ్మరంధ్రం వచ్చి అద్దవా నువ్వు ఏం మనిషివిరా అంది అనుకోండి. లోపల ఉంటుంది కానీ పైకి వెళ్ళాలని చెప్పండి. కాబట్టి అందే అనుకుంది. అప్పుడు మనం ఆమెను తిట్టక్కలా. మనం చేసినటువంటి దోషం ఇగో ఈ రూపం. దోషం ఇది వచ్చింది, ఇది మనం తెలుసుకోగలిగాం అనుకోండి. అప్పుడు ఈవిడ్ని ఎవరెస్ట్ మీద పెట్టాం, ఈవిడికి తెలుసు. ఈవిడి మీద కోపం ఉండదు, ఈవిడి మీద ప్రేమ. కానీ ఇది అలవడింది అనుకోండి. మన హైదరాబాద్ లో ఉంది, మనకు అప్పుడు అరణ్యమైనా హైదరాబాద్ అయినా ఒకటే. అందుకే లక్ష్మణుడు అయోధ్యను వదిలిపెట్టి అరణ్యం అంటే ఏమి ఇది అసలు ఇది అర్థమైతే తర్వాత రామచరిత మనసులో అర్థం కావచ్చు. ఏమీ లేదు, ఇది ఏమీ లేదు. అర్థం కావడం కాదు, ఆచరణలో కాదు. అసలు అర్థమైతేనే నువ్వు ఒక స్టెప్ ఎక్కావు, ఆచరణలో పెట్టావు. ఇప్పుడు నువ్వు మోక్షానికి 30 మెట్లు అనుకోండి, అర్థమైంది, నువ్వు 10 మెట్లు ఎక్కేసావు. ఆచరణలో పెట్టావు, 20 మెట్లు ఎక్కేసావు. అనుభవంలోకి వచ్చింది, 30 మెట్లు ఎక్కేసావు. ఈశోతల పారే. తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది కూడా ఇంకేం. మొత్తం నేను అనుకుంటాను, నా దృష్టిలో రామచరిత మన సారాంశం ఇది ఒకటి. అందుకే నేను ఇక్కడ ఆగాను. సీతారాముల దుఃఖానికి కైకేయి కారణము కాదు. తేల్చవతల పారేశాడు లక్ష్మణ్. కానీ వాల్మీకి లక్ష్మణ్ వల్ల తేల్చలేదు. కొన్ని సందర్భాల్లో ఈయన భరతుడు నిందించాడు. అప్పుడు రాముడు అడ్డుకున్నాడు. నాయనా, నువ్వు నా భరతుడుతో నువ్వు అంతే. నువ్వు భరతుడు నిందించేటైతే నేను నీ సేవలు తీసుకోనని రాముడు సున్నితంగా హెచ్చరించాడు. అది ప్రతి వ్యక్తియు తన కర్మఫలాన్ని దాని మనం ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక్కడ ఇది ఇంకేమీ లేదు. నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు అప్పుడే ఏదో నూనె కింద పోసారు, ఆ నూనె మీద కాలేసావు, కింద పడ్డావు. సరే ఏదో దెబ్బ తగిలిందో ఫ్రాక్చర్ అయిందో, వెంటనే నువ్వు ఏమంటావు? 99 కాదు 100% ఆఫ్ ది పీపుల్ జడం వాడు చిన్నపిల్లాడైనా సరే నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు నూనె పోసావు, ఒక చూడు పడ్డాడు అంటే వీడు పట్టడానికి వాడు నూనె పోయడం కారణం
ఏముంది, ఇది అర్థమైపోతే జీవితం లేదు, ఇంకేం లేదండి. వెంటనే నువ్వు చేసిన పాపం వాడి చేత అక్కడ వేయించింది అది పాట. అప్పుడు నువ్వు వెంటనే కావాలంటే బుద్ధి ప్రాణాల పడిపోడురా. ఇది మహాదేవుడి దయవల్ల ఆ నిరమేష శ్యాముడు నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి నాకు రావాలి. మీకు ఆల్రెడీ ఉంది, నాకే లేదు. అందుకని అప్పుడప్పుడు వెళ్ళి ఆహా, చాలా దివ్యోపదేశం అండి, మహోపదేశం, ఉపనిషత్ సారాంశం. కాబట్టి మన సుఖానికి మన దుఃఖానికి ఎవ్వరూ కారణం కాదు, మన కర్మే. సీతా ఇప్పుడు మీకు దగ్గర చూస్తే ఇదేదో సీతారాముల్ని నిందించినట్టుగా మీకు అనిపిస్తుంది. అవును, సీతారాములు నిజంగానే వాళ్ళు వచ్చిందే వనవాసం చేయడానికి, అయోధ్యలో కూర్చోడానికి. ఏంటి ఆహా, చాలా బాగుందండి. సంయోగ వియోగములు సుఖ దుఃఖ అనుభవములు. సంయోగ వియోగములు, సుఖ దుఃఖ అనుభవములు, శత్రుమిత్రో దాసీనులు, ఇవన్నీ భ్రమపాశములు. అయ్యో వీళ్ళు కలిశారు, వీళ్ళు విడిపోయారు, అయ్యో వీడు శత్రువు, వీడు మిత్రుడు, వీడు ఉదాసీనం, ఇది సుఖము ఇది దుఃఖము. ఇవన్నీ ఏమిటంటే ఒకప్పుడు మనం అంటే ఎంతో ప్రేమగా ఉండేవాడు, కారణం ఏం లేక దూరం అయిపోయింది. అథవా కారణం ఉండే దూరం అయిపోయినా దానికి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ అనంత కాల ప్రవాహంలో కొంతమంది కలుస్తారు, కొంతమంది. మీరు ట్రైన్ ఎక్కారండి, హంసఫర్ అని ఒక ట్రైన్ పెట్టారు, మరి చూసారా? ఇక్కడి నుంచి కాశ్మీర్ వెళ్ళిపోతుంది, ద లాంగెస్ట్ ట్రైన్. ఆ సఫర్ లో ఎవరి స్టేషన్ వచ్చినా వాడు దిగిపోతాడు. ఇప్పుడు ఒకరితో మనకి బాగా ఎందుకో తెలియదు మంచి పరిచయం ఏర్పడింది, వాడు 2 స్టేషన్ల దగ్గర దిగిపోయాడు. సార్ మాకు బాగా పరిచయం, నాతో చివరి వరకు రావాల్సిందే అంటే వాడు ఏమంటాడు, ఏడిచేలేబా అయిపోయింది. ఇంకోటి ఎక్కారట అంటే వీడితో వియోగం ఏర్పడింది, ఇంకోటితో సంయోగం ఏర్పడింది. ఈ జీవన ప్రయాణంలో కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. ఎవరైనా సరే మనం వాడికి పేరు పెడతాం, భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, ఏవో ఈ బంధాలు పెడతాం. మిత్రుడు, దాసి, ప్రియురాలు, అప్రియురాలు, వీడు వాడు, తొక్క తోలు, తోటక, ఈ శవతల పారే. ఎప్పుడైతే ఎవరి స్టేజ్ వెళ్ళిపోయిందో వాళ్ళు మహాదేవ ఇదొక్కటి చాలండి, అనుభవంలోకి రావాలండి, అనుభవంలోకి రావాలి. ఇంకే ప్రవచనం చెప్తే సరిపోదండి. ఆ శ్రీరాముడికి నా మీద దయ ఉంటే, శ్రీరాముడికి దయ ఏమిటండి? శ్రీరాముడికి దయ ఉంటుంది. చూసారా, నా ప్రవచనమే తప్పు. ఆయన దయతో నాకు ఈ బుద్ధిని ప్రసాదం. గత జన్మలో మంచి కర్మలు చేసుకుంటే అసలు నాకు ఈ భావాలే రావు. వస్తున్నాయి కదండి, కోపం వస్తుంది, అన్నీ వస్తుంది. ఇంకోళ్ళ మీద ఎందుకు వస్తుంది కోపం? దానికి నువ్వు కారణం. వెళ్ళాము, మీకు ఎదురే చెప్పాను కానీ మనం వెళ్ళాము. అప్పుడే కూడా వచ్చి, సార్ అటు వెళ్తారా? నేను కూడా కారులో వెళ్తాను అని అంటే, నేను కారులో తీసుకెళ్ళేది వాడు కాదు. నువ్వు గత జన్మలో ఏదో మంచి పుణ్యం చేసావు, ఆ పుణ్యం ఈ రూపంలో వచ్చి నువ్వు ఇప్పుడు వెంటనే వాడికి 101 సార్లు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పక్కల. నువ్వు ఒకసారి వెళ్ళావు, అక్కడ వాడు ఏదో కాలు ఇట్లా అడ్డు పెట్టావు, నువ్వు పడిపోయావు. కాలు అలా పెట్టాడు అందుకని పోతావు, కాదు నీ కర్మ. గత జన్మలో నువ్వు ఎవరినో పెట్టావు, ఇప్పుడు పాడతావు. మహాదేవ్ ఇవాళ రామచరిత మానస్ చెప్పినందుకు నాకు చాలా ఆనందం.
జనన మరణములు సంపదలు ఆపదలు అది కర్మలు జనన మరణ సంపదలు, జనన మరణాలు, ఆపదలు, సంపదలు, కర్మలు కర్మలు, కాలములు, కర్మములు, కాలములు, సంసార ఇవన్నీ సంసార బంధాలు. ఆహా, లక్ష్మణ యతీంద్రియుడిలాగా మాట్లాడుతున్నానండి. లక్ష్మణ యతీంద్రుడు తెలుసా మీకు? మహానుభావుడు ఆయన ఇష్టకామేశ్వరు మీద 4 శ్లోకాలు రాశారు మహానుభావుడు. మహాకాళి మహాలక్ష్మి మహాసారస్వత ప్రభో ఇష్టకామేశ్వరి కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళం షోడశీ పూర్ణచంద్రాభా మల్లికార్జున గేహిని ఇష్టకామేశ్వరి కుర్యాత్ జగన్నీరోగశోభన్ జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యన్న సుస్మితాః ఇష్టకామేశ్వరి కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరం పరమేశ్వర బాలభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరి దద్యాత్ మాంగళ్యానంద జీవనం. భూమి ఇల్లు ధనము నగరము, భూమి ఇల్లు ధనము నగరం పరివారము స్వర్గ నరకములు స్వర్గము నరకము మొదలగునవి ఇవన్నీ కూడా చూచినవి వినినవి మనసులో ఆలోచించినవి ఇవి అన్ని అజ్ఞాన జనితము. అది చూసారా? ఆహా, ఇక్కడ ఆగిపోవాలని మనం ఇవాళ అసలు ఇల్లు, ఆపద, సంపద, స్వర్గం, నరకం, నువ్వు చూసింది, నువ్వు విన్నది, ఇదంతా అజ్ఞానం. అంటే ఇవేమీ లేవు, ఇదే మిథ్య. ఒక్క మాటలో తేల్చవతల పారిశారు శంకరాచార్యులు, జగన్ మిథ్య బ్రహ్మ సత్యం. ఇదే చెప్పారు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు మిత్ర సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీకు ఇల్లు ఇది ఏంటండి ఇల్లు లేదంటారు? నిజంగానే అండి. మీకు భాగవతం చెప్పేటప్పుడు అనేక మార్లు చెప్పింది. ఎగ్జాంపుల్ చెప్తాను. నటుడు, ఆ నటుడు ఉన్నప్పుడు వాడు పెద్ద ఇల్లు ఉంటుంది. ఆ వేషం తీసేసిన తర్వాత ఆ ఇంట్లో ఆయన ఉండమనండి. ఇప్పుడు ఇల్లుందా? అయిపోయింది. ఆ నటుడు ఉండగా ఒక తల్లి ఎంతో ప్రేమ నా అని పిలుస్తుంది. నటన అయిపోయింది. పక్కదరే అది మా అమ్మాయి ఇంతవరకు ప్రేమగా కొడుక ఒక పదరే ఏమైపోయాడు కొడుకు? కొడుకు లేడు ఇప్పుడు. ఏదో ఈ కొడుకు ఈ భర్తకి ఏదో జరిగింది, భార్య ఎలా విలపించేస్తుంది. వాడు డైరెక్టర్ కట్ అండగా లేవయా నేను పడుకున్నా ఇది భార్య అయిపోయాడు. ఇప్పుడు భార్య ఉందన్న. అందుకే మనకి సినిమా అర్థమైతే జీవితం అర్థం కాదు, సినిమా అర్థమైతే అర్థం. అదే మనకి సినిమా అర్థం కాదు, అదొక భ్రమ. కానీ వాళ్ళు ఎలా నటిస్తారు చెప్పండి? వాళ్ళ నటన చూస్తే అది నిజంగా తల్లి చనిపోయినట్టే, లేకపోతే వాళ్ళు ఎంతో ఆనందంలో ఉన్నట్టు అనిపిస్తారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఆపద వస్తుంది, అది భ్రమ కాదు. ఇప్పుడు మన సినిమా చూస్తూ ఉండగా ఇళ్ళన్నీ కాలిపోతాయి. కాలిపోయినాయి, ఇక్కడ కాలిపోయిందే, వరదలు వచ్చేస్తాయి. వరద వచ్చిందా? ఇది జీవితం నటన. నేను పాత్రధారిని అనుకో, ఫినిష్. నీ ఎదుర్కొండ అన్ని పోతాయి. మనం ఏమైపోయామంటే మన బతుకు ఏమైందంటే ఇదే అసలు. ఆహా, లక్ష్మణ నీకు సాష్టాంగ నమస్కారం సమర్పిస్తున్నాను మహాదేవ్. అవి నిజంగా ఇవేవి సత్యాలు కావు. తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, ఇల్లు లేదు, కొడుకు లేదు, కోడలు లేదు, ఎవరు లేరు. ఇవి సత్యాలే కావు అసలు. సరే, ఇద్దరు గురు శిష్యులు మాట్లాడుకుంటారని అక్కడ లక్ష్మణుడు గుహుడు అని అనుకుంటే ఇది మాత్రం నుండి మనం రోజుకోసారి వినాలి. ఇప్పుడు ఈ ఒక్క ఇంకా మనకి అవధి భాషలో రాదు కాబట్టి తెలుగులోనే ఉండేది.
ఇప్పుడు ఏదో జన్మలో చేసిన రుణం రూపంలో నీకు ఈ కూతురు రూపంలోనో, కొడుకు రూపంలోనో, భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, ఇంకా చెప్పాలంటే మిత్రుడి రూపంలోనూ ఇవన్నీ వచ్చేసాయి. రుణం తీరిపోయింది. ఎవరి దారి వాడిది. నోబడీ కేర్స్ ఫర్ ఎనీబడీ. ఎవ్వరు ఎవరి కోసం ఆగ. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూట. నటన, ఇది నటన. మనము ఈ పాత్రధారి అనుకో, నువ్వు ఎవరికో నువ్వేం చేస్తావు? చక్కగా నటిస్తావు. వెంటనే మనం ఈ నటన అయితే నేను వెళ్ళిపోతానని నువ్వు తెంచుకుని వెళ్ళకల్లా హాయిగా నటించు. కానీ దాంట్లో ఎన్నో सपने होई सपने होई विकारी नृप रंग नाकपति होई जागे लाभ नहानी कछु तिनी प्रपंच जिया जोई ఒకవేళ బిచ్చగాడు సత్యంలో రాజైనను లేదా ఇంద్రుడు దరిద్రుడైనను మేల్కొన్న పిదప వారికి లాభము కానీ ఏమి చెప్పాడండి. ఓ బిచ్చగాడు వాడు కలగన్నాడు. ఆ కలగన్నలో వాడు రాజు అయిపోయాడు. ఆహా, ఎలాంటి రాజు అయిపోయాడంటే అసంఖ్యాక దాసీ జన సంసేవితుడైపోయాడు. వాడు లేచేటప్పుడు వాడు పెట్టారు భిక్షభేదను. భిక్షపతి మహారాజుకి జై అని వీడికి మెరుకొచ్చు. చిరిగిపోయిన బట్టలు కింద పడుకున్నాడు. ఇప్పుడు ఏమైనా లాభం ఉందా? పోనీ ఇంద్రుడికి ఒక కాలు వచ్చింది. ఏమిటి? వాడు భిక్ష పెడతాడు. భిక్ష ఇంద్రుడు వచ్చి అదే భిక్ష అని లేచాడు. లేచినప్పటికి ఇంద్రుడు అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి ఆపద రావటం భ్రమ, నిజమా? ఈ బిచ్చగాడికి సంపద రావడం నిజమా, భ్రమ? కాబట్టి నీకు కలిసి రావటం భ్రమ, నీకు ఆపద రావటం భ్రమ. తీసవతల పాడు. మరి నాకు వచ్చిందండి. నువ్వు నటిస్తూ ఒక సినిమా ఉందండి. సినిమాలో వాడికి కాలు విరిగింది. వాడు నిజంగానే కాలు విరిగింది అనుకుంటే అసలు తల్లి ఇవన్నీ భ్రమలు. ఏమి లక్ష్మణుడండి, నిజంగా ఇది లక్ష్మణ గీత. అట్లే దృశ్య ప్రపంచ విషయంలో మనము గ్రహింపగలము. అది అట్లే దృశ్యం అంటే నీకు కనబడే ప్రపంచం అంతా అలాగే చూడాలి. వీడేదో సోమ ప్రేమగా ఉన్నట్టు, వీడు మనం ద్వేషిస్తున్నట్టు ఉంది భ్రమ. వీడు ద్వేషించడము భ్రమ, వీడు కనిపించడం. असविचारी नहीं कीजहि रोसु काहू ही बाधे ना देई दोसु मोह निशा सब शोभ निहारा देखी सपना अनेक प्रकार यही जग जामिनी जागहि जोगी परमारथ प्रपंच वियोगी जानी तबहि जीव जग जाबा जब सब विषय विलास विराग कोई विवेक मोह भ्रम भागा तब रघुनाथ चरण अनुरागा सदा परम सखा परमारथ एहु मन क्रम वचन राम पद नेहु राम ब्रह्म परमारथ रूपा अभिगत
ఒక 10 నిమిషాలు మిమ్మల్ని మీతో మాట్లాడతాను. నాతోనా? అదేంటే చేశారు. మోహ భ్రమ భాగ రఘునాథ చరణ అనురాగ రఘునాథ చరణ అనురాగ పరమ పరమారధు సఖా పరమ పరమారధి మన క్రమ వచన రామ పదనేహు రామ బ్రహ్మ పరమారధ రూప రామ బ్రహ్మ పరమ రూప అభిగత అలగ్ అభిగత అలక్ అనాది అనూప సకల వికార రహిత గత భేద కహి నిత్ నేతి సీదాస్ ఎందుకు నేర్చుకోవాలండి, ఎందుకు నేర్చుకోవాలి? ఇన్నిసార్లు ఇప్పటికీ ఆయన నీతి అనే మాట వాడేది ఉన్నారా? నీతి అంటే నా ఇతి నువ్వు అమ్మవారు తెలుసుకోవాలంటే ముందర ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్ళాలి. నా ఇది అంటే ఇది కాదు అనుకుంటూ వెళ్తే అసలు ఏదో నీకు తెలుస్తుంది. నిరూపహి భేద ఇట్లా ఆలోచించి ఎవరిని కోపగించుట గాని దోషారోపణ వీళ్ళ మూలంగానే చింతన నాశనం అయిపోయింది. ఇదిగో వీడి మూలంగా ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. కాబట్టి కోపం లేదు, దోషాలు లేదు. అందరూ మోహం అనే రాత్రిలో అది మన అందరం మోహం అనే రాత్రిలో తెలుస్తుంది. ఆహా, ఈ మాట వల్ల నాకు జ్ఞానోదయం అయింది. మీ ప్రవచనం కానీ నేను ఒక ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయకూడదు అనుకున్నాను, కానీ చేస్తాను. ఒకళ్ళతో తాత్కాలిక వియోగం ఏర్పడింది. సరే, ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదులే అని నేను ఫోన్ చేస్తాను.
ఎత్తుతారు ఎత్తితే మాట్లాడతాను, చెప్తాను, ఎత్తకపోతే మహాదేవ. ఇవాళ ఈ ప్రవచనం నా కోసం వచ్చినది. మహాదేవ. నిద్రించినప్పుడు అనేక విధములైన స్వప్నములు కలుగును. నిద్రించినప్పుడు అనేక విధమైన స్వప్నాలు వస్తాయి, అంటే కళ్ళు వస్తాయి. ఈ జగతనడి రాత్రి దాంట్లో స్వప్నం రావచ్చు, రాకపో, మాట్లాడచ్చు కన్నా ఇదంతా స్వప్న. ఈ జగతనడి రాత్రి అందు యోగులు జాగరూకులై ఉన్నారు. అది జగత్ యోగులు ఏం చేస్తారంటే అది అసలు రాత్రి జాగరణం అంటే ఏంటంటే కళ్ళు ఎదురకుండా అలా పెట్టుకుని ఆడుకుంటూ టీవీ చూస్తూ అంతకాని పడుకోవడం బెటరు. ఈ దౌర్భాగ్య పనులు ఎవరు పడుకుంటే నువ్వు పాపం చేయగలి. కాబట్టి జాగరణ అంటే అది ఏది జాగరణ అంటే మేల్కొని ఉండడం. ఏడు మేల్కొని ఉండటం, ఇది నేను కాదు అని తెలుసుకోవడం. వారు పరమార్థమునందు లీనమై, అది వాళ్ళు పరమార్థనందు దృశ్య ప్రపంచమనందు అది ఇది. మనం ఎక్కడ నిద్రపోతామో యోగి అక్కడ మేల్కొంటాడు, మనము ఎక్కడ మేల్కొంటామో యోగి అక్కడ నిద్రపోతాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ ఏంటంటే రాత్రి కూడా అనుకుంటారు కాదు, నాకు నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా డబ్బు వాళ్ళు అనుకుంటాం. వాళ్ళు అక్కడ నిద్రపోతాడు. నేనే లేకపోతే నాది ఏమిట్రా వదిలేస్తాను. అంటే ఇక్కడ మనం మేల్కొన్నాం, ఆయన నిద్రపోతాం. ఆయన మేల్కొని ఉంటాడు. ఏది అసలు నేను కాదు, కేవలం పరమ చైతన్యమైనటువంటి ఆ స్వరూపాన్ని నేను. అక్కడ ఆయన మేల్కొని ఉంటాడు, మనం నిద్రపోతాం. నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కరచరణములు కలిసి ఈ పేరు ఎవరో పెట్టుకున్న పేరు నాది అన్న నేను అనేటువంటి ఇక్కడ మనం నేర్చుకుంటాం. లక్ష్మణ గురువు గారండి సంసార భోగ విలాస వస్తువుల సంసార భోగ అది ఎవరైనా మేల్కొంటే సంసార భోగ విలాస వస్తువుల నుంచి ఎవరైతే విరక్తుడై వాడు మేల్కొన్నాడు. వివేకవంతుడి నుండి మోహ భ్రమలు పారిపోవు. వివేకవంతుడి దగ్గర నుంచి మోహము భ్రమ పారిపోదు. వీడు వదిలేడు కాదు, అది గురి దగ్గరికి అడగదురా. అంటే మన దగ్గర మోహం భ్రమ ఉందంటే మనం వివేకులం కాదు, అవివేకులము, అజ్ఞానులము. అబ్బా, లక్ష్మణుడు కనిపిస్తే ఆయన రెండు కాళ్ళు పట్టుకుని రెండు కాళ్ళు తడిసే వరకు ఏడవాళ్ళు. అప్పుడు పరమార్థిక సత్య జ్ఞానం వచ్చి శ్రీ రఘునాథుని చరణములు ఎందు ప్రేమ. ఇప్పుడు నీకు తెలిస్తే ఆ పరమార్థం రాముడు అంటే ఈ మనిషి అనుకుంటున్నారు అనుకో. కాబట్టి లక్ష్మణుడి స్వరూపంలో రాముడు పరబ్రహ్మ. మిత్రమా, మనోవాక్కర్మలచే శ్రీరాముని చరణముల యందు గల ప్రేమయే పరమ పురుషార్థం. పరమ పురుషార్థం అంటే మనస్సులోను, వాక్కుతోను, కర్మతోను ఆ శ్రీరాముని చరణముల యందు ప్రేమ భక్తి కలిగి ఉండటమే అది పరమ పురుషార్థం. పురుషార్థం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. నేను ధర్మం చేశానండి, నేను డబ్బు సంపాదించానండి, నేను కామం కోరికలు తీర్చుకున్నానండి, మోక్షం ఏమక్కర్లేదు నీకు. పరమ పురుషార్థం ఆ శ్రీరాముని చరణమునందు భక్తి ఎలా ఉండాలండి? మనసులో ఉండాలి, మనసులో ఉన్నదే వాక్కులో ఉండాలి, అదే క్రియలో ఉండాలి. శ్రీరాముడు పరమార్థ స్వరూపుడైన అది శ్రీరాముడు పరమార్థ స్వరూపుడైన పరబ్రహ్మ. చూడండి, రామచరిత మానసులో ఆయన ఒక వ్యక్తి కాదు, పరబ్రహ్మ స్వరూపం. అతడు అనిర్దేశ స్వరూపుడు. అనిర్దేశుడు. అనిర్దేశుడు అంటే ఆయన స్వరూపం ఇది అని చెప్పలేవు. నీ గుహ, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఈ రూపం రాముడు అని నువ్వు అనుకుంటున్నావు, కాదు. ఈ రూపము కాదు ఆయన, ఈ రూపము కాదు, ఈ వేషము కాదు. మరి ఎవరు చెప్పలే. అనిర్దేశ వపు శ్రీమాన్, అగోచరుడు అంటే కళ్ళకి కనపడని వాడు. అదేంటంటే నాకు కనిపిస్తున్నాడు. ఈ కనిపడే రూపం రాముడు కాదురా, పరమ చైతన్యుడు.
ఆద్యంతరహితుడు. ఆద్యంతరహితుడు అంటే ఆది లేదు అంతము లేదు. ఆది అంతము లేని కనపడని వాడికి వనవాసం ఏమిటయ్యా? అనుపమ సత్య స్వరూపుడు. అనుపమ అంటే సాటి లేని సత్యమే స్వరూపం. ఇంత ఆనందంగా ఉందంటే ఇవాళ రామచరితమానస్ ఇంత ఇన్వాల్వ్ అయిన ఎప్పుడు చెప్పలేదు. ఇంత ఇన్వాల్వ్ అయి చెప్పలేదు. మా ఆ రాముడు నా ఎందు దయించి ఈ 2 చౌపాయిలు శ్లోకాలు ఉన్నాయి, అవి నా నోటికి వచ్చేట్టు చేయగా ముందర కనీసం మస్తకంలో ఉంటే ఈ జన్మ కాకపోయినా ఏ జన్మకైనా కనీసం చెప్పాను కదండి, అర్థమయ్యే పరిస్థితికి వస్తే ఒక 10 మెట్లు ఎక్కేస్తాను, ఆచరణలోకి వస్తే 20 మెట్లు ఎక్కేస్తాను. అనుభవంలోకి వచ్చిందా రాముడితో సాహిత్యం. అటువంటిది ఏదో జన్మకైనా రామచంద్రుడు, ఆ శ్రీరామచంద్రుడు సాధించుగా ఈ శరీరం నుంచి ప్రాణం ఊపిరి ఆగిపోయేలోపు కొన్ని క్షణాలైనా ఈ భావం నాకు అనుభవంలోకి రాక మొట్టమొదటిసారి నా కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, భాగవతం ఎప్పుడు చెప్పినా ఫలం శ్రీకృష్ణ అని ఈ అనుభవం మాత్రం మీకు ఆల్రెడీ ఉంది, అందుకే నీ గురించి మీకు చెప్పట్లేదు. నాకు చనిపోయే లోపల కొన్ని క్షణాలు కానీ అందరినీ ఒకేలా ఎవరన్నా వచ్చి ఇచ్చి అన్నా కూడా మెచ్చుకున్నవాళ్ళు. అనుపమ సత్య స్వరూపుడు, అవికారుడు, వేద శూన్యుడు, వేదము లేనివాడు. వేదములో నేతి అది వేదములో నేతి నేతి అని పలుకుతూ చివరికి మిగిలిన నిరూపమును చేయుచున్నది. చివరికి మిగిలింది ఆయన స్వరూప నిరూపణ హేతు అంటే గురువు. దోహా చెప్పేసుకుని మాట కాదు. భరత భూమి భగత భూమి భూసుర సురభి భూసుర సురభి సురహిత లాగి కృపాల సురహిత లాగి కృపాల లాగి కృపా కరత చరిత కరత చరిత దరి మనుజుతను ధరి మనుజుతను మనుజతను సునత మిటహి సునత మిటహి జగజాల జగజాల కృపాలువైన శ్రీరాముడు కృపాళువైనటువంటి శ్రీరాముడు భూ గో బ్రాహ్మణ దేవత భక్త బృందముల దుఃఖ నివారణకై మానవ శరీరము దాల్చి లీలలు ప్రదర్శించుతున్నాడు. ఆయన లీలరా బాబు అని చెప్పేశారు. లక్ష్మణుడికి అర్థమైంది. ఆయన ఎందుకు వచ్చాయంటే భూ గో బ్రాహ్మణ దేవత భక్త బృందముల యొక్క దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం మామూలుగా ఇదో లీల. ఆ లీలా విశేషములను విన్నంత మాత్రమే భవబంధములను లీలా విశేషములు విన్నంత మాత్రమే మన భవబంధాలు తొలి అసలు మనకి వింటే భవబంధాలు. మహాదేవ లక్ష్మణ స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అయ్యా రేపు బహుశా 3 రోజులు ఉండకపోవచ్చు, కానీ మీకు అంటే మొదటి నుంచి చెప్పడం కష్టం కదా, ఎందుకంటే రేపు పొద్దున 6 గంటల ఇప్పటి నుంచి మీరు ఇందాక నేను చూసాను మొదట్లో ఆహ్వానించాను. అంతా భ్రమ, అంతా రాగలిగిన యోగం మీకుంటే మీరు వచ్చేస్తారు. నేను పిలవకపోయినా వస్తాను, యోగం లేదు కాబట్టి పరమ గురువు గారి ప్రసాదం కోసం అందరూ ఆహ్వానించండి. ఎందుకంటే దేవుడి బిడ్డకి అందరూ పెద్దవాళ్ళు. మహాదేవ్ కొత్తగా కొన్నారా? పూర్వం నుంచి ఉందా ఇది? పెట్టు ఇబ్బంది.
ఉండింది. అమ్మా ఇది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ అక్కడ కాదు, ఇది ఇక్కడ వస్తుంది. ఇంత కూర లేదు కదా ఇది ఇక్కడ అక్కడ కాదు చూసేస్తాము. అక్కడ ఇంకోటి చేతుల్లో దీన్ని చూపిస్తాను. ఉందా? ఉంటే తీసుకోవాలి. అక్కడ అటు తిప్పము దసరాలు అయిపోయినాక పెట్టింది స్టాండ్. చక్రవాకం ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి.